ఎవరు మారాలి? దేశం మారాలా? ఎవడి కోసం మారాలి? అసలు దేశం ఎందుకు మారాలి? ప్రొద్దున్నే లేచి ఒక అరగంట వ్యాయామం చేయడం చేత కాదు, కానీ 100 ఏళ్లు బ్రతికేయాలి. ఓ మొక్కను నాటడం చేత కాదు, కానీ కాలుష్యం పెరగడం ఆగిపోవాలి. మందు మాంసం తినాలి, కానీ ఆరోగ్యం బాగా ఉండాలి. పొగ త్రాగాలి, కానీ క్యాన్సర్ రాకూడదు. ఓటు వేయడం చేత కాదు, కానీ దేశం మారిపోవాలి. ఎక్కడైనా అన్యాయం జరిగితే చేసిన వాడిని నిలదీసే ధైర్యం లేదు, కానీ నీకు అన్యాయం మాత్రం జరగకూడదు. తప్పును ఎదిరించే దమ్ము లేదు, కానీ అవినీతి అంతం కావాలా? లంచం ఇవ్వకుండా ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేయించుకోవడం చేత కాదు, కానీ లంచగొండులు అంతమైపోవాలా? నువ్వు మోసపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వవు, కానీ నువ్వు మోసపోకూడదా? ఊరికి రోడ్డు లేకపోతే కనీసం సర్పంచ్ ని నిలదీసే ధైర్యం లేదు, కానీ రోడ్డు వచ్చేయాలా? రూపాయి సంపాదించడం చేత కాదు, కానీ ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం సొమ్ము కావాలా? కష్టపడటానికి ఇష్టపడవు, కానీ ధనవంతుడైపోవాలా? అన్నం నువ్వు తినాలి, కానీ పొట్ట మాత్రం ఆకలితో బాధపడుతున్న వాడికి నిండాలా? ఎవరైనా స్త్రీలను వెగతాళి చేస్తే వాడిని ఏమీ అనవు, కానీ నీ ఇంట్లో స్త్రీలను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు కదా? కనీసం వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకునే ధైర్యం లేదు, కానీ కుల వ్యవస్థ అంతమైపోవాలా? మంచి చేయడం చేత కాదు, కానీ మంచి బ్రతుకు కావాలా నీకు? నువ్వు విద్యావంతుడివా? కాదు, ముమ్మాటికి కానే కాదు. ఇలాంటి ఆలోచనలతో ఉన్న ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులే. ఇది ఈ భారతదేశంలో భారతీయులలో మార్పు కోసం ఎదురు చూస్తున్న ఓ సగటు భారతీయుడిది. జై హింద్.